నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేరళ ప్రచారంలో లెఫ్ట్ ఫ్రంట్ ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలకు దూరంగా ఉన్న ప్రతిపక్ష నేతలపై వైఎస్ జగన్ విమర్శలు. కాంగ్రెస్ విప్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం. రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కేరళ రాజకీయాల్లో తెలంగాణ ప్రతిధ్వని వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. 2 రోజుల కేరళ పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన లెఫ్ట్ ఫ్రంట్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రచార సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సిపిఐ, సిపిఎం పార్టీలతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ కి ఓటు వేయడం అంటే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్టే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారు. పినరయి విజయన్ మోదీకి నీడ లాంటి వ్యక్తి, వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాంటి వారు అంటూ విచిత్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల కూల్చివేతలపై పినరయి విజయన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రతిస్పందించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విమర్శలపై కక్షతోనే లెఫ్ట్ ఫ్రంట్ ను టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజుల కేరళ ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన సిపిఐ, సిపిఎం పార్టీలను నేరుగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం గమనార్హం. RSS and BJP forces, they could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి తీవ్రతరమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్లను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత 12 ఏళ్లుగా ఈ ప్రాంతంలో చంద్రబాబు కాపురమే పెట్టలేదు. 2019 ఎన్నికల వరకు హైదరాబాద్ కి షటిల్ సర్వీస్ లా వచ్చి వెళ్లేవాడు అంటూ విమర్శించారు. ప్రజలతో నేరుగా మమేకం కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే రాష్ట్రానికి వచ్చారని ఆయన ఆరోపించారు. ఇంకా మాట్లాడుతూ ఎన్నికల సమయం వరకు వారి అడ్రస్ అంతా హైదరాబాద్ గానే ఉండేదని, ఇప్పటికీ వారానికి 2 రోజులు అక్కడే గడుపుతున్నారని అన్నారు. ఇది ప్రజల పట్ల వారి నిబద్ధతను ప్రశ్నించే విషయమని జగన్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా జగన్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో స్థిరత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య ఉండే నాయకత్వమే నిజమైన నాయకత్వమని, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలంటే వారితో కలిసిమెలిసి ఉండాలని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్. ఇవన్నీ వాస్తవాన్ని నేను చెప్పేటివి.
తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ల ప్రవర్తనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడిన డాక్టర్ సంజయ్, మేము సబ్జెక్ట్ పై మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వ విప్లు కేవలం బూతులతోనే స్పందిస్తున్నారంటూ మండిపడ్డారు. చర్చలు సారాంశంతో సాగాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పై కూడా విమర్శలు చేశారు. ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో సబ్జెక్టుపై మాట్లాడుతుండగా నేను ఎప్పుడూ వినలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై జరిగిన వ్యాఖ్యలను కూడా డాక్టర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. నువ్వు పెద్ద అందగాడివని హరీష్ రావును బాడీ షేమింగ్ చేస్తున్నావా? సిగ్గు అనిపించడం లేదా ఇలా మాట్లాడడానికి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వంటి గౌరవప్రద వేదికల్లో వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ వంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. విప్ అనే పదం వచ్చిందే విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే అంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచే విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్ట్ మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరన్నా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు. ఇప్పటివరకు వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు. ఇప్పటివరకు మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు ఎట్లా తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి, నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న వేసి బూతులు ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ ఒకటి. ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాం. మేము అన్నీకి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య. అయినా ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, నా మీద ఎథిక్స్ కమిటీ వేస్తున్నారు, కానీ ఇది నా మీద కాకుండా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల మీద వేయాల్సింది అని హైకోర్టు చేశారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడారు. అలాగే దానం నాగేందర్, మందుల సామెల్ కూడా గట్టిగానే వ్యాఖ్యలు చేసి సదస్సులో నోటికొచ్చినట్లు వ్యవహరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇలాగే మాట్లాడితే వీటన్ని ఎథిక్స్ కమిటీకి రావాలా అని ప్రశ్నించారు. అంతేకాక రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడనని, ప్రజల తరపున న్యాయం కోసం మరియు సమస్యలపై గట్టిగా కొట్లాడుతూనే ఉంటానని ఆయన తెలిపారు. ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. బరాబర్ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబెడతా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను అడుగుతా. ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని, రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు. కుస్తీలాట అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్ని తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తావు అంతే. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ పీఏసీఎస్ సహకార సంఘం బ్యాంకులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కుతూ కొంతమంది ఉద్యోగులు అర్ధరాత్రి సమయంలోనే చైర్మన్ ఛాంబర్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి మద్యం సేవించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు వంటి ప్రజాసేవ సంస్థలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకు ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై లంచాలు తీసుకుని అర్ధరాత్రి సమయంలోనే అనుమానాస్పదంగా లోన్లు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న కొంతమంది రైతులు బ్యాంక్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పారదర్శకంగా పనిచేయాల్సిన సహకార బ్యాంకులు అవినీతి కేంద్రాలుగా మారితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్ స్పష్టంగా ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని నిజానిజాలు వెలికి తీయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
తీసి ఏం చేస్తే ఇప్పుడు ఇబ్బంది 4-50 ఇబ్బంది అయితే అని చెప్పి అడవులు కోసం చేయడం కోసం అటవ గురించి ఇంకో బ్రదర్ రమ్మన్నాము అతను కూడా చేసి ఇప్పటిదాకా. మీరు ఎక్కడ ఎంప్లాయ్? ఈ బ్యాంకులో ఎంప్లాయ్ అందులో నేనేమంటలేను. మీరు ఎంప్లాయ్ ఏడా? అసలు మీరు ఎంప్లాయేనా కాదా? ఫ్రెండ్షిప్లు వచ్చారా? బ్యాంకులోకి ఫ్రెండ్షిప్లు వచ్చారా మీరు? ఏం పేరు మీ పేరు? జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి ఒక్కసారిగా కూలిపోవడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, ఆలయ సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హనుమాన్ విజయోత్సవ దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఈ భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన భద్రతా చర్యలు, పటిష్టమైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందిరి నిర్మాణం నాసిరకంగా ఉండటంతో పాటు గాలి వేగంగా కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆలయ పరిసరాల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఘటనపై అధికారుల స్పందన కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి, రాఘవేంద్ర కాలనీలో హైడ్రా అధికారులు భారీ ఎత్తున కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చర్యలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకే హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాలనీలోకి ముందుగానే పోలీసులు చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ముఖ్యంగా 4 నుండి 5 అంతస్తుల ఎత్తులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. ఈ భవనాలు పట్టణ ప్రణాళిక నియమాలను ఉల్లంఘిస్తూ నిర్మించబడినట్లు అధికారులు వెల్లడించారు. జేసీబీ యంత్రాల సహాయంతో కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటిగా భారీ భవనాలను నీలమట్టం చేస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొంతమంది యజమానులు, నివాసితులు ఈ చర్యలకు వ్యతిరేకంగా ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైడ్రా అధికారులు మాట్లాడుతూ ముందుగా నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణాలను తొలగించకపోవడంతో కూల్చివేతలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. పట్టణ ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇలాంటి చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కూల్చివేతలతో రాఘవేంద్ర కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు. ట్రాఫిక్ కి కూడా కొంత అంతరాయం కలిగినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టే ముందు అనుమతులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై మరింత కఠిన చర్యలు కొనసాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రారంభమైన మొదటి సాధారణ బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ అధ్యక్షతన నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి సాధారణ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నర్సంపేట అభివృద్ధి ప్రదాత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాల లోపు ఎలాంటి పక్షపాతం లేకుండా
లేకుండా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలలో నీటి సమస్య, డ్రైనేజ్ కాలువల, సీసీ రోడ్ల నిర్మాణం మరియు నర్సంపేట పట్టణంలో కూడా ఎలాంటి సమస్యలున్నా వాటికి త్వరగా పరిష్కరించి పట్టణాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పోయిన సంవత్సరం పాత బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను రికవరీ చేయాలని అన్నారు. 3-4 కమిటీలను నియమించి అందులో 30 మంది సభ్యులను నియమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి మీ యొక్క 5 సంవత్సరాల కాలంలో కాకుండానే ఒక 2 సంవత్సరాల లోపే మీ యొక్క డివిజన్లో ఉండబడే మంచినీళ్ళ సమస్య కానీ, డ్రైన్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, ఏదైతే సెంటర్స్ ఏర్పాటు చేసి ఏదైతే జంక్షన్స్ ఏర్పాటు చేసే వాడికి తప్పకుండా మీ యొక్క ప్రతిపాదనలు మీరు చేయడానికి నోట్ చేసుకుంటాం, అవన్నీ కూడా తీసుకుంటాం. ప్రత్యక్షంగా మీ వాడకు వచ్చినప్పుడు కూడా ఇస్తే తప్పకుండా అవి అమలు చేస్తాం. ఇది ప్రజాపాలనలో ప్రజా సంక్షేమం, అందరి సంక్షేమం కాబట్టి పక్షపాతం లేకుండా, వివక్ష లేకుండా 30 డివిజన్లలో నర్సంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా మీ యొక్క సూచనలు సలహాలు తీసుకొని అక్కడ అభివృద్ధి చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని కమిటీలలో వాళ్ళు వచ్చి ఆ యొక్క సమీక్షించి పనులు చేయడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా శాసనసభ్యుడిగా మీ అందరికీ ఏదైతే కార్యక్రమాలు నర్సంపేట అభివృద్ధికి తోడ్పాటుకి మీకు సహకారం అందిస్తారని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, జన్ విశ్వాస్ సవరణ బిల్లుపై లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు బాధ్యత ప్రజా విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ చర్చలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ చిన్న చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడం, వ్యాపార సౌలభ్యం పెంపు పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు నియంత్రణ వ్యవస్థలను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. శిక్షలను తగ్గించడం, కొన్ని నేరాలను క్రిమినల్ పరిధి నుంచి సివిల్ పరిధికి మార్చడం వల్ల అమలు యంత్రాంగం బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, వినియోగదారుల హక్కులకు సంబంధించిన రంగాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని పేర్కొన్నారు. శిక్షలు తగ్గించడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసం ఏర్పడదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. పారదర్శక పాలన, కఠిన బాధ్యతాయుత వ్యవస్థల ద్వారానే నిజమైన నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ప్రతిపాదిత సవరణలు పెద్ద కార్పొరేట్ సంస్థలకు లాభదాయకంగా మారి సాధారణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదనంగా బిల్లుపై విస్తృత స్థాయి చర్చలు, స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరగలేదని పేర్కొంటూ దీనిని పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. Penalty. Across the bill, there is the punishable with imprisonment is replaced by liable to penalty. This is seen in repeatedly across acts like Dock Workers Regulation of Employment Act, where there is stage-wise increase in the penalty. 5,000 rupees for first contravention, then 10,000 for the next and further. Compounding plus settlement culture. Offences can be settled by payment, even serious violations can be closed without trial. Like the Damodar Valley Corporation 1940 Act, it allows compounding with payment and there is no prosecution. This is pay and escape model. The constitutional objections are violation of Article 14, where equality before law is gone. Rich corporations can pay penalties and escape the liability, whereas the poor individuals force coercive enforcement. Violation of Article 21. Criminal prosecution replaced by administrative inquiry. No independent judiciary in first instance. And then punishment is not proportional to the harm, sir. Now this promotes corporate crime and corruption. సమాజంలో వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి 2026 సంవత్సరంకి గాను అమెరికాలోని లూసియానా యూనివర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ మరియు అంబేద్కర్ పూలే ఇంటర్నేషనల్ అవార్డుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అవార్డు సెలక్షన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాయితీ శంకర్ తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక సేవలు, గ్రామీణ
గ్రామీణాభివృద్ధి, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, కళారంగం, కరాటే, యోగా, బ్యూటీషియన్, జర్నలిజం, రాజకీయ రంగం తదితర విభాగాల్లో ప్రతిభ కనపరిచిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు వాట్సాప్ ద్వారా 9491322256 నంబర్కి తమ దరఖాస్తులు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జట్టి రవికుమార్, కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ కొంపల్లి సాగర్, మాధారపు విజయ్, రడపాక అరుణ్, మాధారపు సృజన్, తాటికాయల చందు తదితరులు పాల్గొన్నారు. సమాజం లోపల చాలామంది విశిష్ట సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరిని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కొందరిని గుర్తిస్తలేవు. అట్టడుగున ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యొక్క సేవ చేసినటువంటి వాళ్ళను, నిజమైనటువంటి సామాజిక సేవలను గుర్తించడమే లూజియానా యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే ఇప్పుడు వివిధ రంగాల్లో, అంటే ఉపాధ్యాయ రంగంలో కానీ, లేకపోతే క్రీడా రంగంలో కానీ, యోగాలో కానీ, బ్యూటీషియన్ కానీ, అలాగే పత్రికా రంగము, లేక పొలిటీషియన్, ఇలాంటి రకరకాలైనటువంటి రంగాలలో సేవలు చేసినటువంటి వాళ్ళను గుర్తించి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు, అలాగే పూలే అవార్డు, ఇంకా మిగతా జనరల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందించనున్నది లూజియానా యూనివర్సిటీ. చాలామంది అంటే ఎన్ని సేవలు చేసినప్పుడు అంటే మమ్మల్ని ఎవరు గుర్తించలేనటువంటి ఒక భావనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాను. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరూ భాగస్వామ్యం కావాలని, తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీటీం సిఐ కె సుజాత అన్నారు. వరంగల్లోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్లో దాదాపు 200 మంది విద్యార్థినులతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వరంగల్ షీటీం సిఐ సుజాత మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని మరియు మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరూ టీసేఫ్ యాప్ ని ఉపయోగించుకోవాలని, టీసేఫ్ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా వెంటనే షీటీం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ 1930కి ఫిర్యాదు చేయాలని, షీటీం మొబైల్ నంబర్, సిపి వాట్సాప్ నంబర్ 8712685257, సిఐ వాట్సాప్ నంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నంబర్ 8712685270కి ఫిర్యాదు చేసి వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లాటినం జూబ్లీ స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు, షీటీం ఎస్ఐ యాదగిరి, కానిస్టేబుల్ ఎండి ఇమ్రాన్ ఖాన్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రాణాలను కాపాడుతూ గుర్తింపు పొందిన ట్యాంక్ బండ్ శివకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన దయనీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయం అందజేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో శివ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే సమయంలో ఆయన కుమారుడు వేణుమాధవ్ కి హోంగార్డ్ ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా సీఎం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా శివ కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో ఉన్న పలువురి ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా శివకు మంచి గుర్తింపు ఉంది. నీటిలో పడిపోయిన వారు, ఆత్మహత్య యత్నం చేసిన వారిని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవలి కాలంలో ఉపాధి లేక కుటుంబ పోషణ కష్టంగా మారడంతో శివ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం అధికారులను పిలిపించిన సీఎం రేవంత్ రెడ్డి శివకు అవసరమైన సహాయం వెంటనే అందించాలని ఆదేశించారు. శివ కూడా తన జీవనోపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన ఈ విషాద ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ కి చెందిన శ్రవంతి తన 2 చిన్నారులు కౌశిక్, కార్తిక్ తో కలిసి కొంతకాలంగా కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివసిస్తోంది. బయటికి సాధారణ కుటుంబంగా కల్పించినా వారి ఇంట్లో మాత్రం కొన్ని నెలలుగా తీవ్ర కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం శ్రవంతి భర్త ప్రవీణ్ ఇటీవల 2వ వివాహం చేసుకోవడం ఈ కుటుంబంలో విభేదాలకు ప్రధాన కారణంగా మారింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండే
ఉండేవి. పరిస్థితులు విషమించడంతో స్రవంతి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కుటుంబ పెద్దల జోక్యంతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ప్రవీణ్ ఆమెను తిరిగి హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించలేదని పోలీసులు భావిస్తున్నారు. భర్త ప్రవర్తన, రెండో పెళ్లి కారణంగా కలిగిన మానసిక వేదన స్రవంతిపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రోజున స్రవంతి తన ఇద్దరు పిల్లలను ముందుగా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె తానే ఆత్మహత్య చేసుకుంది. అయితే హత్య ఎలా జరిగింది, ఏ విధంగా ప్రణాళిక రచించిందనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. సుబ్బారావు గారు తమ టీం తీసుకుని ఎన్నికడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నారావుపేట మండల్ మాణిక్యం కన్నా అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్ లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల దండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్లి దగ్గర నుంచి హైదరాబాద్ లో కైతలాపూర్ సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో కలకలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్లీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్లిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని అమ్మాయిని మంచిగా చూసుకుంటానని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆయన ఇంట్లో తలుపులు పెట్టుకుని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇనిషియల్ గా మనకు కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపి ఆమె ఉరి చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం పూర్తింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కానాపురం మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల తల్లుల కోసం ప్రత్యేకంగా వంటల ప్రదర్శన నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చిన్నారులకు అందించే పౌష్టికాహారం ప్రాముఖ్యతపై తల్లులకు వివరణాత్మక అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం, శిశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి వద్ద సులభంగా తయారు చేయగల పోషకాహార వంటకాలపై నిపుణులు సూచనలు అందించారు. కార్యక్రమానికి మండల తహసీల్దార్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సర్పంచ్ దాసరి రమేష్, ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు కూడా పాల్గొన్నారు. వంటల పోటీలో పాల్గొన్న తల్లులు రుచికరమైన పోషక విలువలతో కూడిన వంటకాలను తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తమంగా వంటలు చేసిన తల్లులకు తహసీల్దార్ రమేష్ సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళ ప్రచారంలో లెఫ్ట్ ఫ్రంట్ ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలకు దూరంగా ఉన్న ప్రతిపక్ష నేతలపై వైఎస్ జగన్ విమర్శలు. కాంగ్రెస్ విప్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం. రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.